అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవారు. అక్కకు తక్కువ డబ్బున్న ఆటో డ్రైవర్తో పెళ్ళవుతుంది. చెల్లికి ఒక ధనవంతుడితో పెళ్ళవుతుంది. అక్క ఎప్పుడూ కూడా గర్వం లేకుండా ఉండేది. కాని చెల్లికి హోదా పెరిగేటప్పటికీ గర్వం పెరిగింది. ఒకరోజు చెల్లి అక్కింటికి వచ్చి, "నువ్వు ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నావు? నేనైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. వచ్చే వారం నా పెళ్లి రోజు ఒక పెద్ద రెస్టారెంట్లో జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు" అని గర్వంతో మాట్లాడుతుంది. అక్క చెల్లి మాటలకు బాధపడినా, "పోనీలే, చెల్లే కదా" అని తనకున్న చీరల్లో ఒక మంచి చీర కట్టుకుని ఆటోలో ఫంక్షన్కు వెళ్తుంది. ఆటోలో దిగిరావడం చూసి అందరూ తనను చూసి నవ్వుకుంటారు. అది గమనించిన చెల్లి అక్కతో, "నువ్వు నా పరువు తీయడానికే ఇలాంటి చీర కట్టుకొచ్చావా?" అని కోపంతో అక్క నరుస్తుంది. అందరికీ చెప్తుంది, ఈమె మా ఇంట్లో పనిచేసే పని మనిషి అని. ఆ చెల్లి మాటలు విన్న అక్క గుండె బొరువెక్కింది. అక్క ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిందంతా తన భర్తకు చెప్తుంది. మనల్ని తక్కువ చేసిన మాటలే మన విజయానికి మెట్లు కావాలి అని వారు నిర్ణయించుకున్నారు. అక్కకి ఒక ఆలోచన వచ్చింది. తను చిన్నప్పుడు నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ ని ఎందుకు తన ఎదుగుదలకు మార్చుకోకూడదు అని మొదట చిన్నపిల్లలకు ఇంట్లోనే క్లాసికల్ డాన్స్ నేర్పడం మొదలుపెట్టింది. రోజులు గడిచాయి. తను నేర్పే డాన్స్ అందరికీ నచ్చింది. స్టూడెంట్స్ పెరిగారు. ఇంట్లోనే స్టార్ట్ చేసిన చిన్న క్లాసికల్ డాన్స్ ఇప్పుడు పెద్ద క్లాసికల్ డాన్స్ అకాడమీగా మారింది. మరి కొంతమంది టీచర్స్ను కూడా పెట్టి వారికి జీవనోపాధి కల్పించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు ఆ నగరం మొత్తం తన క్లాసికల్ డాన్స్ అకాడమీసే. ఒకరోజు టీవీ వాళ్ళు అక్క ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో అక్కను అడుగుతారు, "మీ విజయం వెనుకున్న రహస్యం ఏమిటి?" అని. అక్క ఇలా చెప్తుంది, "నా విజయం వెనుకున్న రహస్యం నా చెల్లి, తను అన్న మాటలు." టీవీలో అక్క ఇంటర్వ్యూ చూస్తున్న చెల్లి తనను హేళన చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటుంది. మన హోదా అనేది మనం వేసుకునే బట్టల్లోనో తిరిగే కార్ల చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటుంది. మన హోదా అనేది మనం వేసుకునే బట్టల్లోనో తిరిగే కార్లలోనో లేదు. ప్రతిభ, సహనం, ఆత్మగౌరవం ఇవే మన జీవితాన్ని నిలబెడతాయి. ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.